తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పశ్చిమాసియా యుద్దం దృష్ట్యా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందనే వదంతులతోనే జనం ఎగబడుతున్నారని స్టీఫెన్ వివరించారు. తాజా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. హైదరాబాద్లో 592 అవుట్లెట్స్ ఉన్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నిరంతరంగా పెట్రోల్, డీజిల్ డిమాండ్కు మించి సరఫరా చేస్తున్నామని తెలిపారు. డెలివరీస్ మనకి యావరేజ్గా 2.15 lakh సిలిండర్స్ అవసరం ఉంటే మనకి నిన్న డెలివరీస్ 2.19 lakh వరకు డెలివరీస్ మనం చేయడం జరిగింది. అంటే మనకి ఏదైతే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై మనము చేస్తూ ఉన్నాము. ఈ రూమర్స్ వినడం వల్ల పబ్లిక్ వెళ్ళి ఓవర్ బుకింగ్స్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఎట్లాగా ఇబ్బంది కలగకుండా మనము ఈ సప్లై అన్నది చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ పైప్ న్యాచురల్ గ్యాస్ అండ్ సిఎన్జి కూడా అసలు మనకి కొరతే లేదు. పిఎన్జిని, సిఎన్జిని రానున్న రోజుల్లోని ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ ప్రకారం లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ హ్యావ్ బీన్ గివెన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్విక్ గా ఎక్స్పాండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం.